వెల్కమ్ టు డైల్ న్యూస్ స్పెషల్ డిబేట్. దేశమంతటా ఇండిగో సంక్షోభం ఓ రచ్చ సృష్టిస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇండిగో సంక్షోభం సృష్టించినటువంటి కార్చిచ్చు టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది. అసలు ఇండిగో సంక్షోభాన్ని మానిటర్ చేయడానికి నారా లోకేష్ ఎవరు అంటూ అర్నబ్ గోస్వామి పెట్టినటువంటి ఈ రచ్చ టీడీపీ వైసీపీ మధ్య ఎందుకు రాజుకుంది, ఇది ఎటు దారి తీస్తుంది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కారుమూరి వెంకటరెడ్డి గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే అన్న. వెంకటరెడ్డి గారు ఏంటి ఇప్పుడు నారా లోకేష్ గారిని అర్నబ్ గోస్వామి ప్రశ్నించాడు, టీడీపీ వాళ్ళని నేషనల్ మీడియా ఆడుకుంటోందని చెప్పి వైసీపీ తెగ సంబరపడుతోంది. ఎవరో పుట్టించిన చలిమంట వద్ద మీరు చేతులు కాల్చుకుంటున్నట్లుగా, చలి కాచుకున్నట్లుగా ఉంది. అంటే వీళ్ళంత అసమర్థులు అనేది దేశవ్యాప్తంగా ఈరోజు అర్థమైనందుకు ఇప్పటికైనా వాళ్ళు ఏమైనా మార్పు చెందుతారా లేదా అని చూడాలి. మేము చలి కాచుకోవడం కాదు ఇక్కడ పాయింట్ ఏంటి. ఈ రోజు కేంద్ర విమాన శాఖ మంత్రిగా మన తెలుగువాడు ఉన్నాడు. తెలుగువాడు నిజంగా బాగా పనిచేస్తే మనం గర్వపడతాం, మన రాష్ట్రానికి పేరు వస్తుంది. అదే తెలుగువాడు ఈ దేశం మొత్తంలో పరుగు పోయింది అనుకోండి, ఆ తెలుగువాడిది మన రాష్ట్రం పరుగు కూడా పోయినట్టే కదా. సో ఈ రోజు ఆ పరుగు పోవటానికి కారణం వాళ్ళు చేసుకున్నటువంటి తప్పిదాలే. దానికి మాకేం సంబంధం ఉంటది? ఇప్పుడు క్లియర్ గా విమానయాన రంగానికి సంబంధించి ఈ దేశంలో ఎప్పుడు రానటువంటి సంక్షోభం రావడానికి ఇండిగో ఎంత కారణమో కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా అంతే కారణం. ఎందుకు 2024లో డీజీసీఏ నిబంధనలు విధిస్తే అప్పటికి పొడిగించుకుంటా పొడిగించుకుంటా మన నవంబర్ దాకా ఎక్స్టెండ్ చేశారు. మనకి ఈయన 18 నెలలుగా మంత్రిగా ఉన్నాడు. ఉన్నప్పుడు మరి ఇండిగో పైలట్లని, కొత్త పైలట్లను రిక్రూట్ చేసుకుందా లేదా, మన మార్గదర్శకాలకు అనుగుణంగా అని చెప్పి ఒక్కరోజన్నా సమీక్ష చేశాడా? నవంబర్ తో అయిపోతే ఈ సంక్షోభం దాదాపు ఒక నెల రోజుల తర్వాత వస్తే మరి ఈ నెల రోజులు ఏం చేశాడు? అంతమంది 18 నెలల కాలంలో ఏం చేశాడు? రెండవది, తెలుగుదేశం ప్రతినిధులు ప్రతిసారి ఎలివేషన్లు ఇచ్చుకుంటూ ఈ ప్రపంచంలో ఏం జరిగినా వీళ్ళే కనిపెట్టారు అన్నట్టుగా, ఏదన్నా మంచి జరిగితే వీళ్ళ అకౌంట్ లో వేసుకోవడం, చెడు జరిగితే వైఎస్ఆర్సీపీ అకౌంట్ లో వేయటం అలవాటుగా మారిపోయి నేషనల్ మీడియా ఛానల్లో, ఈ జాతి మీడియాలో అయితే ఇటు వాళ్ళు జాకీలు ఎత్తి లేపుతారు యాంకర్లు, జాతీయ మీడియా ఛానల్లో కొంతమంది లేపలేరు కదా వెళ్ళి. అక్కడికి వెళ్ళి నారా లోకేష్ సమీక్షిస్తున్నాడంటే ఇంకా పరువు పోలేదా? టు బి ఫ్రాంక్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కాదు, టు బి ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంక్ ఒకటి పరువు తీశాడు. మాట్లాడుకుంటే, వెంకటరెడ్డి గారు ఇండిగో సంక్షోభంతో మీరేమి హ్యాపీగా ఉన్నారనేటువంటి దుర్మార్గమైన వ్యాఖ్య నేను చేయను, కానీ ఇండిగో సంక్షోభం సాక్షిగా టీడీపీ నారా లోకేష్ పరువు బజార్కి ఇచ్చింది కొంతమంది ప్రతినిధులు అనేటువంటి విషయంలో మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు కదా మీరు వైసీపీ. కానీ ఇక్కడ హ్యాపీ కాదు, ప్రజలందరూ బాధలో ఉన్నారు కదా. అందుకే ప్రజలందరూ బాధలో ఉన్న అంశాన్ని మేము ఇండిగో ప్రస్తావిస్తున్నాం. సంక్షోభము, ప్రయాణికులు, ప్రజల బాధల్ని మీరు క్యాష్ చేసుకుంటున్నారని నేను అనట్లేదు, అలా అనను కూడా. కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నారా లోకేష్ ఇరుక్కున్నారు, ఇరికించారు అనేటువంటి విషయంలో మాత్రం బాగా హ్యాపీగా ఉన్నట్టున్నారు అంటున్నా. కాదు సార్, ఇక్కడ జాతి మీడియాలో రోజు చూసి చూసి చిరాకు వచ్చేసింది వీళ్ళ డిబేట్లు. ఉమ్, ఎందుకు ఈ జాతి మీడియాలో క్రికెట్ మహిళల ప్రపంచ కప్ క్రికెట్ గెలిస్తే దానికి లోకేష్ కారణం, లోకేష్ పూర్తి. మోందా తుఫాను పక్క రాష్ట్రంకి వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడే పక్కకు దోసేశాడని ఇంకో ఎలివేషన్, మోందా మోకరిల్లిందని. ఇట్లాంటివన్నీ ఎలివేషన్స్ ఇని నీళ్ళంటే ప్రపంచం మొత్తం చంద్రబాబు నాయుడు అంటే చూస్తుందని, అసలు లోకేష్ అనేవాడు ఈ అమెరికాలో కూడా పోటీ చేస్తే గెలిచేస్తా, ఈ ఎలివేషన్స్ ఇని నాక ఎవరికైనా ఇలా చూస్తే చిరాకు వచ్చింది. కానీ ఆ జాతీయ మీడియాలో దొరికిపోయేటప్పటికి ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటారా లేదా అని అడుగుతున్నాం. వాళ్ళని మేము అడుగుతున్నాం, పద్ధతి ఇప్పటికైనా మార్చుకుంటారా లేదా అని అడుగుతున్నాం క్లియర్ గా, వేరే అడగట్లా. ఉమ్. ఇప్పుడు తక్షణం ముందేం చేయాలి? ప్యాసింజర్లకు జరిగినటువంటి దాని మీద ఇప్పటివరకు ఎందుకు రియాక్ట్ కాలేదు, వాటికి సంబంధించి చెప్పంటే మేమేదో చదివాచుకుంటున్నామా లేదా మేమేదో మాట్లాడుతున్నాం. అసలు ఇక్కడ మాకు దీనికి సంబంధం లేనటువంటి అంశం. కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉన్నాడు కాబట్టి అతను బాగా పనిచేసి పేరు వస్తే రాష్ట్రానికి పేరు వస్తుంది. అతను కమేడియన్ అయ్యో రీల్స్ చేసుకోను లేదా డాన్సులు వేస్తే పరువు ఎవరిది పోయింది? రాష్ట్ర పరువే కదా పోయింది. రామ్మోహన్ నాయుడు ఒక్కడి పరువు పోవట్లే ఇవాళ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువుని తీసుకొదిలేడు వీళ్ళు. కనీసం కొద్దిగా నైతికత, రాష్ట్ర పరువు ఏదన్నా కొద్దిగా నిలబడాలంటే ముందు రాజీనామా చేయాలి వాళ్ళు. చేస్తే పరువు నిలబడింది. సో మేము క్లియర్ గా అంటుంది ఏంది, ఈ ఒక్క శాఖ కాదండి ఫెయిల్యూర్, ఈ రాష్ట్రంలో అన్ని శాఖలు ఫెయిల్యూర్ కాలేదా? ఇప్పుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని మేము ఎట్లా అడుగుతున్నామో, లేదా దేశం మొత్తం ఎలా అడుగుతుందో, ముందు రాష్ట్రంలో ఉన్న అన్ని మంత్రులు కూడా రాజీనామా చేయాలి. విద్యాశాఖ ఫెయిల్యూర్, వైద్య శాఖ ఫెయిల్యూర్, ఏదైతే మీరు చూస్తే శాంతి భద్రతల ఫెయిల్యూర్, ప్రతి ఒక్క రంగం ఫెయిల్యూర్, రైతులకు సంబంధించిన శాఖ ఫెయిల్యూర్, ధాన్యం కొనుగోలు చేసే దిక్కు లేదు. అన్ని శాఖలు ఈరోజు
భ్రష్టు పట్టించారు. ఇక్కడ భ్రష్టు పట్టించింది కాక మళ్ళీ కేంద్రంలో ఉన్న మంత్రి శాఖల్లో కూడా మేము ఏలు పెట్టామని చెప్పి చూపించుకొని ఈ దేశం మొత్తం కాదు ప్రపంచం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో పలానా వాడు మంత్రి ఉన్నాడు, పలానా వాడు మీడియా పార్టీ అని చెప్పి మరొకసారి వాళ్ళు నిరూపించుకున్నారు. ముందు దానికి ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసేది వాళ్ళు చెక్ చేసుకోమండి, అది మా సంబంధం లేదు కదా. సో ఇక్కడ ఇది వైసీపీకో టీడీపీకో సంబంధించిన అంశం కాదు, భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువుకు సంబంధించినటువంటి విషయం. ఆ పరువును తీసుకున్నటువంటి దుర్మార్గులకు సంబంధించినటువంటి విషయం. వీళ్ళు ఇచ్చే ఎలివేషన్ల వల్ల ఏదైతే పరువు ఒకసారిగా పోయింది. రెండోది ఏంటి, కేంద్ర మంత్రి ఏం చేస్తున్నాడు 18 నెలలుగా ఎందుకు ఒక సమీక్ష చేయాల? నువ్వు రీల్స్ చేసుకునే దాని మీద పెట్టిన శ్రద్ధ, లేదంటే బేగంపేటలో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి కార్ని రన్వే మీదకి పంపించాలి, లోకేష్ కార్ని రన్వే మీదకి పంపించాలి, దీని మీద పెట్టిన శ్రద్ధ ముందు ప్రయాణికుల మీద పెట్టు. నువ్వు మీ నియోజకవర్గంలోనో మీ జిల్లాలోనో ఏదైనా గోడకి రంగేశారనుకోండి, దాని ఓపెనింగ్ కూడా పోతాడు. దాన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టుకుని ఎన్ని లైక్లు వచ్చినాయి, ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఇదే ఒక కేంద్ర మంత్రి చేసేది. అది పెద్ద శాఖ విమానయాన శాఖ రంగం అంటే. దాంట్లో ఇప్పుడు వరకు నువ్వేం చేసావు 18 నెలల కాలంలో? రామ్మోహన్ నాయుడు గారికి నిజంగా చెప్పాలంటే తెలుగు మీడియాలో మాత్రమే కాకుండా ఓవరాల్ గా ఇండియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది, సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా బయట కూడా. ఎందుకంటే చాలా యంగెస్ట్ మినిస్టర్, రీల్స్ చాలా చేస్తే బాగా మంచి మాట్లాడతారు రీల్స్ అని కి చెప్పి. మంచి కామెంట్స్. విజయసాయి గారు ఏ మంత్రి అయినా రీల్స్ చేసి డాన్స్లు వేస్తే ఫాలోయింగ్ పెరిగిపోయింది ఆటోమేటిక్ గా. అంటే ఎందుకు పెరగదు? ఆయన పనితీరు ఏం బాగాలేదా? కేవలం రీల్స్ చేసి డాన్స్ చేస్తే అయిపోతుందా? 18 నెలల కాలంలో ఆయన ఇది నేను సాధించానని చెప్పానండి. ఒక ప్రైవేట్ వాళ్ళు కట్టేటటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేశాను భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పడం తప్ప, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లకి ఇప్పటి వరకు ఎంత కేటాయించారు, ఏం కేటాయించారు రాష్ట్రంలో చెప్పండి. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఈయన వచ్చిన తర్వాత 2000కు పైగా బాంబు కాల్స్ వచ్చినాయి. ఏది ఫ్లైట్ లో బాంబు పెట్టామని చెప్పి 2000కు పైగా 18 నెలల కాలంలో. మరి ఏం చేశారు ఇప్పటి వరకు అట్లాంటి కాల్స్ రానియకుండా? ఏదైతే కాల్స్ చేసినటువంటి వాళ్ళ మీద కానీ ఎక్కడన్నా చర్యలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయా? ఇంకా పాయింట్ నెంబర్ 3, రామ్మోహన్ నాయుడు గారు చేయించారు అనలేదు గుజరాత్ వెంకటరెడ్డి గారు. మీరు కానీ మీ పార్టీ ఏమండి? కానీ అది మీరు కానీ మీ పార్టీ కానీ ఎలివేషన్ల కోసం రామ్మోహన్ నాయుడు గారే చేయించారు, ₹1 కాయిన్ బాక్స్ నుంచి అనలేదు ఇంకా. ఇంకా వాళ్ళు మమ్మల్ని అంటారు రేపు పొద్దున ఉంటారు, మేము అనవసరం. ఎందుకంటే భారత్కి కాదు సార్, భారతదేశంలో ఏది జరిగినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కారణం. పక్కన అమెరికాలో అదాని మీద కేసు పెట్టినా జగన్ గారి కారణం, రష్యాకి యుక్రెయిన్ యుద్ధం జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి కారణం. ఈ ఎలివేషన్లు అలానే ఉంటాయి కదా. సో దాన్ని కూడా మా మీదకి నెట్ల ఇంకా సంతోషం, ఎందుకంటే మేము ప్రస్తావించలేదు కాబట్టి నెట్ల. ప్రస్తావిస్తే నెట్టేస్తారు. ఇప్పుడు అది ప్రస్తావిస్తున్నా కానీ రేపు నెడతారు. ఆ కాల్స్ కూడా ఏడా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచాను లేదంటే పులివెందుల నుంచి జయించాడని కూడా చెప్తారు. ఈ దుర్మార్గులు అంతే ఉంటారు. ఎందుకంటే ఆయన న్యూస్ లో ఉంటున్నారుగా, ఎలా అయినా మీరు న్యూస్ లో ఉంటున్నారుగా సార్. ఇప్పుడు ఈ ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయి సార్, దాని మీద చర్చ జరగట్లేదని బాధ ఉంటది కదా. రాజకీయ పార్టీగా ప్రజల సమస్యల్ని మేము అడ్రస్ చేస్తున్నప్పుడు ప్రభుత్వం దాని మీద రియాక్ట్ అయ్యే ఉన్నైతే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే మనం పోరాటం చేసేందుకు ఎందుకు? అసలు ఆ సమస్యలే చర్చకు రాకూడదు. లోకేష్ అక్కడికి పోయాడు ఇదన్నాడు, లేదంటే పలానా యాంకర్ ఇదన్నాడు, ఇదే అదే డిస్కషన్. సో మేమైతే క్లియర్ గా ఈ రోజు రామ్మోహన్ నాయుడు ఫెయిల్ అయ్యాడు, రాజీనామా చేయాలనేటువంటి ఒక అంశం. రెండో అంశం వచ్చినప్పటికీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ హోదా లేనటువంటి వ్యక్తులకి తెలంగాణలోని బేగంపేట ఎయిర్పోర్ట్ లో రన్వే మీద కార్లు వెళ్తున్నాయి. ఎలా వెళ్ళని? పవన్ కళ్యాణ్కి ఏ హోదాలో రన్వే మీద కారు వెళ్తుంది? కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం ఒక ముఖ్యమంత్రికి, గవర్నర్ కి, లేదంటే ప్రధానమంత్రికి మాత్రం వెళ్తాయి. సో బేగంపేట ఎయిర్పోర్ట్ లోకి అసలు కార్లు వెళ్ళడానికి అంటే రన్వే మీద కార్లు వెళ్ళవు. ఏది మంత్రులకి, ఈవెన్ భట్టి విక్రమార్క ఇక్కడ ఉప ముఖ్యమంత్రి, ఆయన కారు కూడా రన్వే మీదకి వెళ్ళదు. ఏదైతే రేవంత్ రెడ్డి గారి కారే వెళ్తుంది. సో మరి ఏ హోదాలో మీరు ఏదైతే రామ్మోహన్ నాయుడు చెప్పాడని చెప్పి ఇక్కడ అధికార దుర్వినియోగం పాల్పడటమే కదా. మంత్రి లోకేష్ కారు వెళ్తుంది. పవన్ కళ్యాణ్ కి రన్వే వరకు కార్ ఇచ్చారనేటువంటిది మీ బాధ. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న బేగంపేట వచ్చినప్పుడు రన్వే వరకు ఆయనకి కార్ అలౌ చేయనివ్వలేదు, నడిపించారు అనేటువంటి కడుపుమంట ఏంటి? లేదు సార్, రూల్సే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఎలా ఉంటది? ఆయన ఒకవేళ మంత్రిగా ఉన్నానుకోవాలనుకున్నా ఎలా ఉండదు కదా. మంత్రులకి ఎలా లేదంటుంది, మంత్రులకి ఎలా లేనిది ఆయన అపోజిట్ లీడర్ గా ఎలా ఉండదు. సో నడిచి రావాల్సిందే అక్కడి నుంచి. సో ఇది ఉన్న విషయమే చెప్తాం సార్. మేము దానికి మాకు రాని లేదని బాధ, వాళ్ళకి వచ్చిందని బాధ కాదు. వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏదైతే వాళ్ళు దుర్వినియోగం చేస్తా ఉన్నారనేది పాయింట్ అక్కడ. పవన్ కళ్యాణ్ ఆ గారికి పాయింట్ కంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తే ఇదేదో ఇప్పుడు ఫోన్ పద్దాకలు ఇప్పుడు ఇదిగో పలానా పవన్ కళ్యాణ్ వెహికల్ వస్తుంది, వాళ్ళ ఆ రన్వే మీదకి పంపించండి, ఇదే పని ఇంకా కేంద్ర మంత్రికి.
పవన్ కళ్యాణ్ లేదా గారికి లోకేష్ దింపుతున్నాడు విపరీతమైన రన్వే మీదకి విశేషమైన పంపించండి. ప్రజాదరణ ఉంటుంది. బహుశా అలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రద్దీని నివారించేందుకు ఒకవేళ రన్వే మీదకి కార్ అలౌ చేశారని చెప్పి అనుకోవడానికి ఆస్కారం ఉండదా? అనుకోవచ్చుగా. అంతకంటే ప్రజల అంతకంటే ప్రజాదరణ కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మహేష్ బాబు వెళ్తే ఎలా చేస్తారా? ఉమ్, పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ ఇమేజ్ ఉందిగా. జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ ఉందిగా. బన్నీది ఎక్కువ ఉందిగా. డైరెక్ట్ రన్వే మీద కారు ఎలా చేస్తారా? చెప్పండి, నేను అడుగుతున్నా బేగంపేట. అంటే ఇప్పుడు రామ్మోహన్ నాయుడు పనిచేస్తుంది ఓన్లీ వాళ్ళ పార్టీ వాళ్ళకి కార్లు రన్వే మీద వెళ్ళడానికి, లేదంటే కార్ల మీద ఎక్కి తైతక్కలాంటి రీల్స్ తీసుకోవడానికి. ఉమ్. దీనికే ఉన్నాడా రామ్మోహన్ నాయుడు? మేము అడిగిన దానికి సమాధానం అడుగుతాం. ప్రశ్న ఇప్పుడు ఏంటి? మీరు మంత్రిగా ఏం చేస్తున్నారంటే ఇది చేస్తున్నారు అంటున్నాం. ఇది ప్రజలకు ఉపయోగపడేది కాదు, మీ పార్టీ వాళ్ళకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసుకుంటున్నారు అంటున్నాం. దానికైతే సమాధానం చెప్పాల్సింది. ఇంగ్లీష్ ఛానల్ ఏ కుదురుతుంది చూడండి. రామ్మోహన్ నాయుడు అనే అతను ఒక ఎంపీగానే పనికిరాడు. వాళ్ళ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తే, శ్రీకాకుళం జిల్లాలో అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ చేస్తే రామ్మోహన్ నాయుడు వెళ్ళాల్సిన పనే ఉందండి? అంత ఖాళీగా ఉన్నాడా? అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ కి రామ్మూర్తి నాయుడు వెళ్ళాడంట. లేదంటే అక్కడ ఏదైనా సీసీ రోడ్ ఓపెనింగ్ కి రామ్మోహన్ నాయుడు వెళ్తాడంట. అంటే ఇది తప్ప రాష్ట్రంలో ఆయన నియోజకవర్గానికి తప్ప కేంద్ర మంత్రిత్వ శాఖ ఆయన పని చేయట్లేదని నేషనల్ మీడియా అంతా కోడి కొడుతుంది. ముందు దానికి క్షమాపణ చెప్పండి. ఫోన్ ఆఫ్ చేసుకునేది ఏంటంటే ఒక కేంద్ర మంత్రి ఎంత ఇష్యూస్ జరుగుతుంటే యాంకర్ ఫోన్ చేయగానే ఆఫ్ చేసుకునేది ఏంది? ఎంతకంటే దిక్కుమాలితనం, ఇంతకంటే ఇంకా ఇంకా అసహ్యం ఇంకేమన్నా ఉంటుందా? ఒక కేంద్ర మంత్రి అండి, మన కేంద్ర మంత్రి తెలుగువాడు చెప్పుకోవడానికి దేశం మొత్తం పరువు తీస్తా ఓ యాంకర్ ఫోన్ చేస్తే సమాధానం చెప్పొచ్చు కదా. ఉమ్. హలో అని చెప్పి పెట్టేస్తే దేశం మొత్తం పరువు పోలా. పరువు పోయిన రామ్మోహన్ రెడ్డి కాదు, రాష్ట్రం పరువు. మరి బాబు ఆంధ్రప్రదేశ్లో ఇట్లా ఉంటారా పనికిమాల తనంగా ఈ మంత్రులు ఇట్లా ఉంటారా అని చెప్పి రాష్ట్రం పరువు తీశారు కదా. దాని మీద మేము అడుగుతున్నాం. దాని మీద తెలుగుదేశం వాళ్ళు ఏం సమాధానం చెప్తారు చెప్పండి. మీ పార్టీ హ్యాండిల్స్ లో అంటే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో నేను ఒక కామెంటే చూస్తున్నాను, బట్ అది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. రామ్మోహన్ రెడ్డిని, అదే ఈ రామ్మోహన్ నాయుడిని ఇన్ఎఫిషియెంట్ గా క్రియేట్ చేయడానికి దీపక్ రెడ్డి కావాలనే అర్నబ్ గోస్వామి షోలో నారా లోకేష్ ని ప్రమోట్ చేశారు అనేటువంటిది ఒకటైతే, రెండవ థింగ్, బీజేపీ కావాలనే అర్నబ్ గోస్వామిని రెచ్చగొట్టింది టు కార్నర్ నారా లోకేష్ అండ్ బై ద సేమ్ వే రామ్మోహన్ నాయుడు అనేటువంటిది ఇంకొక కామెంట్. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? ఈ రెండిట్లో దేని వైపు ఉంటారు మీరు? సో ఏది కరెక్ట్ కాదు రెండిట్లో. ఉమ్, ఎందుకంటే వాళ్ళ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి తను ఎలివేషన్స్ ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వకపోతే ఎట్లా? ఇవ్వకపోతే ఒప్పుకోరు కదా. వాళ్ళకి తెలుగుదేశంలో లోకేష్ ఎలివేషన్ ఇవ్వకపోతే ఈ డిబేట్ లో దీపక్ రెడ్డి రెడ్డి కాబట్టి లోకేష్ ఎలివేషన్ ఇవ్వట్లేదని కూడా కంప్లైంట్ చేస్తారు రేపు పొద్దున. ఉమ్. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఏంటి అంతా నారా లోకేష్ మీద నడుస్తుంది కదా. నారా లోకేష్ ఇంద్రుడు, సూర్యుడు, వీరుడు, ధీరుడు, ఇవన్నీ పొగడ్తలు చేయాలి. అది చేయకపోతే తెలుగుదేశంలో భవిష్యత్తు ఉండదు. ఒక ఆయన ఉన్నాడు జీవీ రెడ్డి అని, ఈ ఎలివేషన్ లెవెల్కి వెళ్ళిపోయాడు తెలుగుదేశం పార్టీ నుంచి. సో ఎలివేషన్ ఇచ్చే వాళ్ళు అక్కడ ఉండాలి. లేదంటే రేపు దీపక్ రెడ్డి పరిస్థితి కూడా అంతే. అందుకని ఆయన బాధ్యతగా తప్పని పరిస్థితుల్లో ఎలివేషన్స్ ఇచ్చారు. ఎంత రెండోది ఏ స్థాయిలో ఎలివేషన్లు ఇచ్చుకున్నా ఇవ్వాలనుకున్నా కూడా నారా లోకేష్ గారు డాలస్ లో ఉంటే దీపక్ రెడ్డి వార్ రూమ్ లో ఉన్నారని చెప్పి అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతారు? ఆ, ఆ, లేదు ముందు కార్నల్ గారు. ముందు రోజు ఇక్కడ ఉన్నారు ముందు రోజు ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్పాడు. ఒకవేళ డల్లాస్ లో తర్వాత రోజు డల్లాస్ లో ఉన్నా అక్కడి నుంచి వార్ రూమ్ లో సమీక్ష చేస్తున్నామని చెబుతారు వాళ్ళు. ఉమ్, అక్కడి నుంచి కూడా సమీక్ష చేస్తున్నామని చెబుతారు. ఎందుకంటే వీళ్ళ ఎలివేషన్స్ తో వీళ్ళు కమిడియన్లు అయిపోయారన్న విషయం గుర్తుపెట్టుకోవట్లే వీళ్ళు. ఈ ఉమ్, ఎలివేషన్స్ లేకపోతే మహిళల ప్రపంచ కప్ క్రికెట్ కన్నా దీనికి ఏం సంబంధం అన్న? నువ్వు చెప్పు విజయసాద్ అన్న. ఉమ్, లోకేష్ వెళ్ళి ఇట్లా 4 కొట్టాలి, ఇలా 6 కొట్టాలి, ఫ్రంట్ ఫుట్ కి వచ్చి తన్నాలి, బాల్ ఫ్రంట్ ఫుట్ కి వచ్చి కొట్టాలి, కొడితే ఎదురు స్ట్రైట్ 6 పడిద్ది. ఈ లోకేష్ చెబితే మహిళల క్రికెట్ కప్ గెలిచారా? ఇంకా ఉమ్, మొన్న ఈ అర్నబ్ గోస్వామి గారు కానీ ఆ రోజు అది అడగకపోతే, ఈ రచ్చ జరగకపోతే, ఉమ్. మొన్న సౌత్ ఆఫ్రికా ఇండియా మ్యాచ్ జరిగింది కదా విశాఖపట్నంలో, ఫైనల్ వైజాగ్ లో. 3వ వన్డే ఉమ్, సిరీస్ మనం గెలిచాం కదా. దానికి కూడా లోకేషే కారణం అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఎలివేషన్లు ఇచ్చుకుంటాం, ఇదే పని అయిపోయింది. లేదా జగన్ గారు అమ్మఒడి చేస్తే లోకేష్ దాని పేరు తల్లి వందన మారిస్తే ఇది లోకేష్ ఆలోచనలో పుట్టింది అంటాడు చంద్రబాబు నాయుడు. సో ఇలా ఉమ్. ఎలివేషన్స్ ఇచ్చి వాళ్ళు దొరికిపోయారు అక్కడ. ఇప్పటికైనా ఎలివేషన్స్ మానేసి, ఇప్పటికైనా పబ్లిసిటీ పిచ్చి కార్యక్రమాలు మానేసి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయండి. లేదా వార్ రూమ్ లో వీళ్ళు ఏందండి వార్ రూమ్ లో సమీక్షించేది? మోందా తుఫాను మోకరిల్లిందా? ఉమ్. మోందా తుఫాన్ని చంద్రబాబు నాయుడు చూసి భయపడి పారిపోయిందా? మరి ఇవన్నీ చూస్తే నవ్వుకోరు ఎవడైనా. సో ఆ ఎలివేషన్స్ ఇచ్చే క్రమంలో కూడా మీరు అర్నబ్ గోస్వామి బీజేపీ ఏదో అన్నారు, బీజేపీతో ఏదన్నా మాట్లాడించండి.
ఉమ్, మరి అదే ఒకవేళ అనుకుంటే మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సిగ్గు సార్ ఉంటే మళ్ళీ కూటమి నుంచి బయటకు రావాలి కానీ ఏ కూటమి నుంచి ఒకవేళ బీజేపీ వాళ్ళు పొమ్మనకుండా పొగ పెడితే ఉమ్, మరి ఏమాత్రం సిగ్గు సార్ ఆత్మాభిమానం కొద్దిగా ఏడిస్తే బయటకు రావాలిగా. దానికి సమాధానం చెప్పానండి. ఉమ్. సో ప్రధాని వైఎస్ఆర్ చెప్పింది తట్టడం కాదు, అడిగిన దానికి సమాధానం చెప్పడం నేర్చుకోమని చెబుతున్నాం వాళ్ళకి అంతే. రైట్ వెంకరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్. మీరు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మనం కూర్చోలేదు. మళ్ళీ మీతో ఇలా జూమ్ లో కాకుండా హాట్ సీట్ డేర్గా చేద్దాం, ఇంకా హీట్ సబ్జెక్ట్స్ హాట్ సబ్జెక్ట్ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్. థ్యాంక్ యూ మచ్ మోర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.